పత్రికల్లో వార్తలు రాసినంత మాత్రం ప్రజలు మారిపోతారు అనుకుంటే కష్టం. నెగిటివ్ సృష్టించడం సులభం, పాజిటివ్ సృష్టించడం కష్టం. గత 3-4 దశాబ్దాల చరిత్ర చూస్తే అదే అర్థమవుతుంది. ఇక్కడ టిడ్కో ఇళ్ల నిర్మాణం ఊపందుకోబోతోంది, ఇది రాసుకొచ్చారు. ఎస్, కానీ గతంలో టిడ్కో ఇళ్ళు నిర్మాణం ఆరంభ దశలో వదిలేస్తే జగన్ వచ్చి అందులో ఒక 50,000 60,000 ఇళ్ళు ఇచ్చి ఇంకా కొన్నిటిని ఒక 70-80% పూర్తి చేసుకొచ్చాడు. మిగతా ఇళ్ళు ఇప్పుడు పూర్తి చేయడానికి ముందడుగు వేస్తున్నాం. చాలా మంచి ఆలోచన, వేగంగా చేయటం. కాకపోతే ఒక్కసారి అసలు చిక్కుని ఇప్పటికైనా పరిష్కరించండి. ఏమిటి ఆ చిక్కు అంటే 5 అంతస్తులు, 4-5 అంతస్తులు. ఇవాళ 1వ అంతస్తు ఓకే, 2వ అంతస్తుకే ఓపిక తగ్గిపోతుంది మెట్లెక్కాలంటే. 3-4 అంటే లేదు. చివరికి దానికి అక్కడికి వెళ్ళి ఉండలేక వృద్ధులు, వికలాంగులు, సాధారణంగా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది. అది ఏదైనా దెబ్బలు తిని ఉండటం వలన, లేకపోతే కనుక ఓపిక తగ్గిపోతూ ఉండటం వలన, లేదా ఇంట్లో ఉన్నోళ్ళల్లో వృద్ధులు ఉంటూ ఉండటం వలన, ఇట్లాగ వాళ్ళు ఇలాగ 3 అంతస్తు 4 అంతస్తు ఉండలేక వాటిని ఏం చేస్తారు, ఎవరికైనా అద్దెకిచ్చేస్తారు. చివరికి 200, 300, 500 ఈ రేంజ్లో. అది ఎవరు తీసుకుంటారు? పేక ఆటో ఆడుకునేవాడు, మందు తాగేవాడు, లేకపోతే ఏ ఆటోలు తోలుకునే వాళ్ళకి గత్యంతరం లేని వాళ్ళు అయితే తీసుకుంటారు. లేకపోతే మిగతా అది ఇట్లాగా తప్పుడు కార్యక్రమాలకు వాడతారు. కాబట్టి ఒక చక్కటి పర్పస్, ఒక ఇల్లు అనేది ఒక పేదవాడి జీవిత కళ. కాకపోతే అలాగని చెప్పేసి నడి రోడ్డు మీదన లేదా ఇబ్బంది పడతా రోజు 4-5 అంతస్తులు ఎక్కడమంటే ఇబ్బంది అవుతుంది. దానికి ఏదైనా లిఫ్ట్ ప్రొవిజన్ ఏర్పాటు చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. రాబోయే రోజుల్లో టిడ్కో ఇల్లు కట్టేటప్పుడు 2 ఫ్లోర్లకు మించకుండా కడితే బాగుంటుంది.